నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు చాలా మందికి న్యాయం ధర్మం మధ్య పోరాటం, అన్యాయంపై న్యాయం యొక్క గెలుపు, 9 ఏళ్ల దుర్మార్గపు పాలనకు చరమగీతం. అదే కాకుండా అక్రమార్కుల గుండెల్లో రైలు, అక్రమార్కుల గుండెల్లో ట్రక్కులు, హెవీ వెహికల్స్. అంటే ఇవి మాట్లాడడానికి చాలా ఇంపుగా ఉంటున్నాయి. అసలేమో మానవాళికి అద్భుతమైన మంచి జరగబోతుంది అని చాలామంది సంతోషపడుతున్నారు. ఏది మనం అచీవ్ చేయలేము, ఎవరికి ఏముందో అది కోల్పోతున్నారు అనే ఒక పైశాచిక సంతోషం. వాడు అన్యాయం చేసి కూడగట్టుకున్నది వాడు కోల్పోతున్నాడు అనే సంతోషం. మీరు అబ్జర్వ్ చేస్తే ఆక్రోశం చాలా కొంతమందికే ఉంది. చాలా మంది సంతోషపడుతున్నారు. ఇది హ్యూమన్ టెండెన్సీ. దిస్ ఇస్ కామన్ హ్యూమన్ టెండెన్సీ. అయితే నేను కొన్ని భయంకరమైన పరిణామాలు నేను అబ్జర్వ్ చేశాను. ఈ లైన్స్లో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, అసలు ఈ హైడ్రా చట్టపరంగా తన పని తాను చేసుకోకపోతే లాస్ట్ 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి బుల్డోజర్తో అంతమొందించవచ్చు. అంటే లాస్ట్ 9 ఏళ్లలో ఇచ్చిన అప్రూవల్స్, కేటీఆర్ ఫార్మ్ హౌస్ ఒక నాలాను భూస్థాపితం చేసి మరి కట్టుకున్నాడంటే ఎటువంటి నీచపు పాలన మన పాలకులు చేసిండ్రో. వీడు మున్సిపల్ శాఖ మంత్రి. ఈ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి. వాడు మన నెత్తి మీద 9 ఏళ్ళు కూర్చున్నాడు. వాడు తన ఫార్మ్ హౌస్ ఒక నాలాని కప్పేసి కట్టిండు అంటే వాడు ఎటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఉండొచ్చు మీరు అబ్జర్వ్ చేయండి. వాడు వేరే వాళ్ళ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్ని దాన్ని ఏ విధంగా అమ్ముకొని ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. నేను ఈ తంతంతా అబ్జర్వ్ చేస్తే చాలామంది బుల్డోజర్ యాక్షను, నాలా కబ్జా, చెరువుల కబ్జా, కుంటల కబ్జా అని మాట్లాడుతున్నాను. నేను నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలుస్తుంటే ఆయన దానిపై వచ్చిన ఆదాయం ఎంత ఉండొచ్చు అని నేను ఒక క్వశ్చన్ వేసిన చూడండి. ఆయనకేం ఫరకపడదు, ఆయన ఎప్పుడో డబ్బులు తీసుకున్నాడు దాన్ని. నేను పొద్దున వీడియో వేస్తే మధ్యాహ్నానికి ఆ టాపిక్ వైరల్. ఇదంతా హ్యూమన్ సైకాలజీ, సోషల్ ఫ్యాక్టర్స్ చూస్తే అర్థం కావు. ఎకనామిక్స్, నాగార్జున ఎకనామిక్స్
పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. కట్టకూడని భూమి అని తెలిసి కట్టి దానిపై 10 రెట్లు ఆదాయం తీసుకొని కూల్చే పని కూడా, అంటే కూల్చే ఖర్చు కూడా లేకుండా గవర్నమెంట్ జేసీబీలు పెట్టి అది కూల్పించేశారు. మీరు చూడండి, నాగార్జున కూల్చేటప్పుడు ఏ స్పందన లేదు. కూల్చినాక కోర్టులో వేసి స్టే తెచ్చుకున్నాడు. అంటే ఫర్దర్ ఏమన్నా ఎస్కలేట్ కాకుండా స్టే తెచ్చేసుకొని ఇప్పుడు అది కూల్చింది, ఆయనకి ఏ బాధ లేదు. గవర్నమెంట్ ఖర్చుతో ఆ ఎన్ కన్వెన్షన్ తానే కూల్పించాడు. ఇది ఆర్టీవీ వానికి తెలిస్తే మేమే ఫస్ట్ ఇది చెప్పింది, మేమే ఫస్ట్ అని చెప్తారు గాడిద కొడుకు. నిన్న నాగార్జున ఆర్టీవీ పంపించిండు, లోపల చేస్తే చూడండి మేమే ఫస్ట్, చూడండి మేమే ఫస్ట్. శిథిలాలు చూపించడానికి నువ్వు ఫస్ట్ అయితేంది, ఇంకెవడన్నా ఫస్ట్ అయితే. నాగార్జున పైసా ఖర్చు లేకుండా ఎన్ కన్వెన్షన్ గవర్నమెంట్ ఖర్చుతో కూల్పించేశాడు. నాగార్జునకు బాగా తెలుసు అది బఫర్ జోన్లో అక్కడ కట్టకూడదు, ఎస్టీఎల్ లెవెల్ లోపల నేను నిర్మించాను, అది మేనేజ్ చేసి ఇయర్ అంతా ఇన్ని 10 ఏళ్లుగా ఎన్ కన్వెన్షన్ నడిపించి దానిపై 100 కోట్లు గడించి గవర్నమెంట్ ఖర్చులతో అది కూల్చేసి ఇప్పుడు సైలెంట్గా పార్కింగ్ జోన్లో మళ్ళీ ఇంకో ఎన్ కన్వెన్షన్ కట్టేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎక్కడ ఎన్ కన్వెన్షన్ కూల్చాడు కదా అదంతా పార్కింగ్ జోన్ చేస్తాం. ఏం బీక్కుంటారు? కట్టడాలు లేకుంటే పట్టా భూమి అతనిదే, కట్టడాలు లేకుంటే పట్టా భూమి అతడిదే. ఎఫ్టీఎల్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరగకూడదు, ఇది గవర్నమెంట్ రూల్. ఇప్పుడు ఏం చేస్తాడు, పార్కింగ్ జోన్లో ఎన్ కన్వెన్షన్ కట్టి ఈ ఎఫ్టీఎల్ ఏరియా, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఇక్కడ కూర్చుంది కదా అది పార్కింగ్ చేసేస్తాడు. చూస్తూ ఉండండి నెక్స్ట్ ఏం చేస్తాడు. డబ్బున్నవాడు ఏమైనా చేయొచ్చు, మనలాంటి డబ్బు లేని వాళ్ళు చోద్యం చూసి చప్పట్లు కొట్టచ్చు. గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది గవర్నమెంట్ ల్యాండ్పై ఎన్ కన్వెన్షన్ కట్టేసి 10 ఏళ్ళు దాన్ని వాడుకొని, అంటే ఇప్పుడు అన్ఆథరైజ్ స్ట్రక్చర్పై గవర్నమెంట్కి కూడా పన్ను కట్టే అవసరం లేదు. పాయింట్ టు బి నోటెడ్, ఇల్లీగల్ స్ట్రక్చర్పై గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేసే హక్కు గవర్నమెంట్కి లేదు. కూల్చేయచ్చు కానీ ట్యాక్స్ వసూలు చేయలేదు. అంటే ట్యాక్స్ కట్టకుండా ఒక గవర్నమెంట్ పరిధిలో ఉన్న భూమిని వాడుకొని 10 ఏళ్లుగా కోట్లు గడిచి గవర్నమెంట్ సొమ్ముతో పడగొట్టే వ్యూహం నాగార్జున చేశాడు. మీరు చూడండి, కూలగొడుతుంటే నాగార్జునకు తెలియదా? అంత పెద్ద స్టార్, అంత పెద్ద మాఫియా ఆయన, భూ కబ్జా చేసినాడు. ఆయనకు మనకే అందింది సమాచారం అంటే నాకు ఎప్పుడో రాత్రే అందింది, నాకు రాత్రే అందింది. నేను రాత్రే వీడియో తీసేసిన. నాగార్జునకి ఎప్పుడు అందింటారో సమాచారం, ఎప్పుడో అందింటారు. ఎవడో ఫోన్ చేసి చెప్పిండా? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? కూల్చే కన్నా ముందు కోర్టేసి కోర్టులో అయితే ఆయన తప్పు బయటపడుతుంది. హీ కెనాట్ ఫైట్ ఇన్ కోర్ట్, బట్ ఆఫ్టర్ డెమోలేషన్ హీ కెన్ గెట్ ఏ ఈజీ స్టే. ఇది వ్యూహం. మనమంతా ఏమేమో అనుకోవద్దండి. నేను చెప్పిన నాగార్జున డబ్బులు ఎప్పుడో తీసేసి ఉంటాడు, అది డమ్మీ. ఇప్పుడు కొట్టేసినా కొట్టేసుకోండి అన్నాడు, కొట్టేసినాక స్టే చేసుకున్నాడు. ఇంటెలిజెంట్ పర్సన్, బిజినెస్ మ్యాన్ ఇట్లా వర్క్ చేస్తాడు. నాగార్జున అయితే పక్కా బిజినెస్ మ్యాన్. న్యాచురల్లీ తెలివితేటలు అలా ఉండాలి.
లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేరు. ఐ అప్రిషియేట్ హీ స్కిల్స్. నాగార్జున కక్కుర్తి పడ్డాడు అనుకుంటున్నారు చాలా మంది. కక్కుర్తి పడలేదండి. నాగార్జున తన పట్టాభూమిని సద్వినియోగం చేసుకున్నాడు. చాలా మంది చెరువు లోపల భూమి ఉంటే దాన్ని ఏం చేయలేరు, పీకలేరు. కానీ నాగార్జున ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న తన భూమిని 10 ఏళ్లుగా నీట్గా యూజ్ చేసుకొని వాడి చీకి పడేశాడు. ఇప్పుడు అక్కడ పార్కింగ్ జోన్ చేస్తాడు, ముందర ఇన్కన్వెన్షన్ కడతాడు. చూడండి, అందరూ అలా ఉండాలి. టోపీ వేసేవాడికి టోపీ వేసి పంపించాలి. ఇది చాకచక్యం, నైపుణ్యతపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు హైదరాబాదులో ఈ హైడ్రా చేసే పనులను ఎవరో ఎన్కాష్ చేసుకుంటున్నారు. నాకు ఆంధ్ర వాళ్ళంటే బాగా గౌరవం. నేను చెప్పిన కష్టజీవులు ఆంధ్ర వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర ఒక దుర్బుద్ధి ఉంది. దే ఆర్ ప్యూర్ ఆపర్చునిస్ట్. అవసరం ఉంటే గడ్డం పెట్టుకుంటారు, చాటుకుంటారు. అయ్యా అయ్యా ఏంటండి ఏంటండి మీరే అండి, నా సర్వస్వం మీరే అండి అంటాడు ఆంధ్రోడు. అవసరం తీరిందనుకో జంగే అంటాడు. ఏమంటాడు? జంగే అంటాడు. ఏంటి నీవెవరు, నీకు నాకు సంబంధం ఏంటి అంటాడు. సడన్గా కంగు తింటాడు. అరే వీడు మొన్న వచ్చి గడ్డం పట్టుకున్నాడు, వీడేది ఇట్లా చేస్తున్నాడు. నైజం. అసలు ఈ హైడ్రా ఆపరేషన్స్ ప్రాక్టికలీ ఎవరు చేపిస్తున్నారు అని నేను బాగా ఆరాధించిన. రేవంత్ రెడ్డి హైడ్రా ఆపరేషన్స్ చేపిస్తున్నాడా? ఎవరు ఆలోచించని కోవడం కదా. నేను అర్జునుడిని అన్నాడు రేవంత్ రెడ్డి మొన్న డైలాగ్. నిన్న ఇవాళ అనుకుంటా. నేను అర్జునుడిని, నేను ఎవరిని వదలను. అర్జునా పార్థ, కృష్ణుడు ఎక్కడయ్యా? కృష్ణుడు నీ పార్టీ వాడేనా? అర్జునా అర్జునా కృష్ణుడు నీ పార్టీనా? కృష్ణుడు కౌరవ పార్టీ కాదు, పాండవ పార్టీ కాదు, మూడో పార్టీ. మీ ఇద్దరి గొడవలు వల్ల లాభపడేది కృష్ణుడే. కృష్ణుడు ఏ పార్టీ? నేను బాగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో చెప్తాను. రేవంత్ రెడ్డి హైడ్రాను ఎక్కడ వరకు తీసుకోపోతాడు? క్లారిటీ వచ్చింది. ఏ పరిధి వరకు హైడ్రా పోతుంది? ఎవరు హైడ్రాకి సిగ్నల్ ఇస్తున్నారు? ఈ హైడ్రాకు సిగ్నల్ ఇచ్చేది తెలంగాణ వాసేనా కాదా? రేవంత్ రెడ్డి కాదు, తెలంగాణ వాసేనా కాదా? ఈ హైడ్రా వల్ల లబ్ధి పొందుతున్నది ఎవరు? ఈ హైడ్రా ఆపరేషన్
ఎవరి కోసం జరుగుతున్నాయి? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా పెద్ద స్టోరీ ఉంది. ఈ స్టోరీ బ్రేక్ చేసేది ఓన్లీ మంచి మార్గం, తొక్కల ఆర్టీవీలు కాదు. నేనే డ్రామాలాగా అనిపిస్తుంది కదా, డ్రామానే, పక్కా డ్రామా. హైడ్రా ఉక్కుపాదం. నాగార్జున, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి ఇవన్నీ చిన్న టార్గెట్స్. టార్గెట్ వేరే ఉంది. టార్గెట్ తెలంగాణ, మిషన్ తెలంగాణ. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులపై దాడి జరుగుతుంది. బీఆర్ఎస్ ఒక శక్తి కాదు, గమనించండి మీరు. ఇప్పుడు బీఆర్ఎస్ శక్తి కాదు, బీఆర్ఎస్ సామాన్యమైన రెప్యుటేషన్ కోల్పోయిన, అంటే ఏ పవరు లేని దొల్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దానిపై హైడ్రా నడిపించడం పెద్ద పని కాదు. వాళ్ళు మొత్తుకుంటున్నా మీరు వాళ్ళ బిల్డింగ్స్ అంతా నేలమట్టం చేయొచ్చు. కేటీఆర్ ఈజీగా దొరికిపోతాడు. కేటీఆర్ మీద 1000 కేసులు వేయచ్చు. అనుకో చెప్పిన లక్ష ఏండ్లు కేటీఆర్ని జైలు వేయచ్చు. ఒక్క కేసులో కూడా లోపల పోతున్నాడు కేటీఆర్. అబ్జర్వ్ చేయండి, లక్ష ఇయర్స్ జైలు వేయచ్చు కేటీఆర్. అంత ఓపెన్ క్రైమ్స్ చేసాడు కేటీఆర్. అయినా బయట ఉన్నాడు. ఎందుకున్నాడు? హైడ్రా ఉక్కుపాదం. తర్జుమా చేస్తే హైడ్రా ఐరన్ లెగ్ అని వస్తుంది. కాదు, ఒక బాణానికి 2 పిట్టలు పడతాయి. ఇక్కడ 2 పిట్టలు కాదు, కొన్ని గవర్నమెంట్ షేక్ అవుతాయి, కొంతమంది బలైపోతారు. ఓ మూడో శక్తి వెయిటింగ్లో ఉంది. ఆ శక్తి పైన వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు బాలేవు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు వారం కింద బాగుండే, వారం లోపు బాలేవు. తీవ్రమైన పరిణామాలు జరిగాయి. అదేం కావచ్చు? పొంగులేటి ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? రేవంత్ రెడ్డికి ఒక కొత్త మార్గం ఏమైనా దొరికిందా? కొత్త రూట్ ఏమైనా దొరికిందా?
కర్ణాటక గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి లింక్ తెగుతున్నాయా? బీజేపీకి ఓపిక నశిస్తుందా? బీఆర్ఎస్ ఇప్పట్లో బీజేపీలో విలీనం అవుతుందా? రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయా? హైదరాబాద్ నష్టపోతే లాభపడేది అమరావతి. అమరావతి కోసం తెలంగాణలో ఎవరు పనిచేస్తున్నారు? అమరావతి తొందరగా డెవలప్ కావద్దు అని తెలంగాణలో కుట్ర జరుగుతుందా? మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. మీరు చూడండి, కొన్ని రోజులైనా ఇదే డిస్కస్ ఉంటుంది మీడియాలో. కాపీ కాయట్లు రీసెర్చ్ రాదు, కాపీ కొట్టడం వచ్చు. అమరావతి అభివృద్ధి కావద్దు త్వరగతిన అని తెలంగాణలో కుట్ర జరుగుతుందా? అమరావతి డెవలప్ కావద్దు అనే కుట్ర తిప్పికొట్టడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారా? రేవంత్ రెడ్డి ప్రో అమరావతినా? రేవంత్ రెడ్డి ప్రో బీజేపీనా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గురించి ఏమనుకుంటుంది? పంచాయత్ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమి? పంచాయత్ ఎలక్షన్స్లో రేవంత్ పవర్ తగ్గనుందా? పంచాయత్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ని బీజేపీ కబ్జా చేస్తుందా? ఇది బుల్డోజర్ ఇష్యూ కాదనిపిస్తుంది. న్యాయం ధర్మం మధ్య పోరాటం కాదనిపిస్తుంది. ప్రజల కోసం కుంటలు చెరువులు పరిరక్షించే చట్టం కాదనిపిస్తుంది. కుట్ర చాలా పెద్దగా ఉంది. అమరావతి సెంట్రిక్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. అమరావతి గుండెకాయ హైదరాబాద్లో ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తుపట్టి డైరెక్ట్గా చంద్రబాబుని ఏమి చేయలేక హైదరాబాదులో కొన్ని పరిణామాలు జరగనున్నాయి. టార్గెట్ అమరావతి వయా హైదరాబాద్. బీజేపీ బలం హైదరాబాదులో పంచాయత్ ఎలక్షన్స్ తర్వాత ఏ పరిణామాలు ఉంటాయో దానిపై బీజేపీ ఫ్యూచర్ వ్యూహం పరుగులు పెడుతుంది లేదా కుంటుపడుతుంది. బీజేపీ తాను గెలుచుకున్న ఎమ్మెల్యే సీట్లను
నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందా? బీజేపీ కాన్ఫిడెన్స్లో ఏదో తేడా కనిపిస్తుందా? నేను ఒక హైడ్రా ఇష్యూని పొలిటికల్గా ఎందుకు మార్చాను? హైడ్రా దాని పని తానుకు చేసుకోకపోతే ఏం జరుగుతుంది? జిహెచ్ఎంసి తన పని తాను చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తన పని తాను చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఈ 3 ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. ఈ హైడ్రా తెలంగాణ మొత్తం విస్తరిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాపై హైడ్రా కన్నేసిందా? హైదరాబాద్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి హైడ్రా తెలంగాణ మొత్తం విస్తరిస్తుందా? తెలంగాణ మొత్తం హైడ్రా విస్తరిస్తే లాభపడేది ఎవరు? ఇక్కడ నష్టకోణం చూస్తే బీఆర్ఎస్ది నష్టకోణము, లాభకోణం చూస్తే బీజేపీ కాంగ్రెస్వి లాభకోణాలు. చివరి కోణము బీజేపీ తాను బలపడడానికి 2 రాష్ట్రాలను మధ్య చిచ్చుపెట్టి తాను బలపడాలని చూస్తుందా? అది బీజేపీకి సాధ్యమా? నేను అన్ని ప్రశ్నలు వేస్తున్నా కదా ఈ వీడియోలో. నేను ఒక ఇష్యూని పాయింట్స్ వైజ్ 100-150 క్వశ్చన్లు వేసుకుంటాను. అందుకోసం మంచి మార్గం ఛానల్ దమ్మున్న ఛానల్, దుమ్ము లేపే ఛానల్. మీరు ఊహించని కోణాలను వెలికి తీసి మీ ముందర ఒక 3 నెలల ముందే పెడతా. అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చెప్తా. మన తెలంగాణ రెవెన్యూ, తెలంగాణ యొక్క ఇమేజ్ బీఆర్ఎస్ డ్యామేజ్ కాకుండా మేనేజ్ చేసింది. తమ స్వార్థాన్ని బయట పెట్టకుండా తెలంగాణని అభివృద్ధి అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టి కంప్లీట్గా ముంచేసింది తెలంగాణ. ఆ మునిగిన తెలంగాణను అతపాతాళానికి నొక్కేసే పని కాంగ్రెస్ చేస్తుంది. తెలంగాణని బీఆర్ఎస్ ముక్త తెలంగాణ చేసేది కాంగ్రెస్ పార్టీకే తరం. అంటే అదొకటే చేయగలరు. బీజేపీ వస్తే బీజేపీ చేయదు. ఇప్పుడు మనం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని 3 పార్టీలు తీసుకుంటే మోస్ట్ కరప్ట్ పార్టీ బీజేపీ. మోస్ట్ నంబర్ 1 కరప్ట్ పార్టీ బీజేపీ. వసూళ్ల పార్టీ బీజేపీ. బ్రోకర్ పార్టీ బీజేపీ. నా పార్టీనే చెప్పుకోవడానికే సిగ్గుంది కానీ ఏం చేయాలి? 2 రాష్ట్రాల కీడు కోరి అక్కడ బలపడే ప్రయత్నం చేసే దరిద్రపు ఆలోచన బీజేపీ. తిప్పి ఎవరు కొట్టాలి? ప్రజలు కొట్టాలి. పంచాయత్ ఎలక్షన్లో బీజేపీ బలపడితే తెలంగాణ ఇంకో 4 ఏళ్ల వరకు
కుదిపి 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 సర్వనాశనం అయిపోతుంది. బీజేపీ పంచాయతీ ఎలక్షన్స్లో బలపడితే తెలంగాణ భవిష్యత్తు 4-5 ఏళ్ళు అంధకారమే. బీఆర్ఎస్ బలపడితే కూడా ఏం కాదు, కాంగ్రెస్ దెబ్బ కొట్టేస్తుంది. కానీ బీజేపీ బలపడితే కాంగ్రెస్ దెబ్బ కొట్టలేదు. గమనించి టీఆర్ఎస్ పై దాడి అంటే ఇండైరెక్ట్లీ బీజేపీపై దాడి. ఒకరిపై ఒకరు తమ ఫైనాన్షియల్ మూలాలను దెబ్బగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ గ్రామ ఎన్నికల కన్నా ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఆర్థిక మూలాలపై కొడితే బీజేపీ చచ్చుబడుతుందని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. కానీ ప్రాక్టికల్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ బీజేపీ కాదు. బీజేపీ మన రేవంత్ రెడ్డి టార్గెట్ ఇస్ బీఆర్ఎస్. బీజేపీ టార్గెట్ రేవంత్ కాదు. ఎంత కాంప్లికేటెడ్ ఉందో అండి. బీజేపీ టార్గెట్ రేవంత్ కాదు, బీజేపీ టార్గెట్ కాంగ్రెస్. బీజేపీ ప్రకారం రేవంత్ వేరే, కాంగ్రెస్ వేరే. రేవంత్ రెడ్డి ప్రకారం బీజేపీ వేరే, బీఆర్ఎస్ వేరే. రేవంత్ రెడ్డి ప్రకారం పవన్ కళ్యాణ్ వేరే, చంద్రబాబు నాయుడు వేరే. బీజేపీ ప్రకారం చంద్రబాబు నాయుడు వేరే, పవన్ కళ్యాణ్ వేరే. పవన్ కళ్యాణ్ ప్రకారం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకటే. బీజేపీ ప్రకారం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకటే. చంద్రబాబు నాయుడు ప్రకారం బీజేపీ, రేవంత్ రెడ్డి ఒకటే. అంటే దీంట్లో కాంబినేషన్స్లో లాభాలు చూసుకుంటున్నారు అందరు. మీరు ఎటువైపు పోయినా మాకు లాభసాటిగా ఉండాలి. మీరు ఎటైనా పోండి, ఏ పార్టీలైనా పోండి. పొంగులేటి పెరగకుండా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి పెరగకుండా పొంగులేటి చూసుకుంటున్నాడు. పొంగులేటి భరోసా బీజేపీ, రేవంత్ రెడ్డి భరోసా చంద్రబాబు నాయుడు. ఎంత కాంప్లికేటెడ్ ఉంది కదా పాలిటిక్స్. పాలిటిక్స్లో 98% అక్యురసీతో ఉన్నానండి. చాలా ఈజీ సబ్జెక్ట్ అని కూడా చెప్పాను, గుర్తుందో లేదు. రియల్ ఎస్టేట్ కన్నా ఈజీ సబ్జెక్ట్ పాలిటిక్స్. జనరల్లీ అందుకోసం అది మాట్లాడాను నేను. టైం వేస్ట్. లాస్ట్కు కంక్లూజన్ ఏముంది? నేను మీకు ఫస్ట్ టైం చెప్తున్నా, రాబోయే 4 ఏళ్ళు తెలంగాణకు గడ్డు కాదు. రాజకీయ చదరంగానికి ఇది ఒక పీట. ఇక్కడనే కొట్టుకొని చేస్తారు అంత. ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వస్తారు, కర్ణాటక వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. మొత్తం ఇక్కడనే, కంపంతా ఇక్కడనే. మేలు జరిగితే అక్కడ, కంపంతా ఇక్కడ. సామాన్యుడు ఇంకో 3 ఏళ్ళు ఎవరిపై నమ్మకం పెట్టుకునే అవసరం లేదు. తెలంగాణ 3 ఏళ్ల వరకు, 4 ఏళ్ల వరకు అభివృద్ధి చెందదు. రియల్ ఎస్టేట్ 120 నుంచి 150% పడిపోవచ్చు. ఇప్పటి కండిషన్స్ చూస్తే
120 నుంచి 150%. అంటే రియల్ ఎస్టేట్ 7 ఏళ్ల క్రితం ఏ రేట్లు ఉన్నాయో, 7-8 ఏళ్ల క్రితం ఏ రేట్లు ఉన్నాయో ఆ రేటుకు మళ్ళీ రావచ్చు. 7-8 ఏళ్ల క్రితం రేట్లు మళ్ళీ మీరు చూడొచ్చు. మంచి మార్గం విశ్లేషణ, గురి తప్పదు, వెనుకంజ వేయదు. 120 నుంచి 150% పతనమయ్యే అన్ని సూచనలు ఉన్నాయి. హైదరాబాదు మళ్ళీ పూర్వ వైభవం కావాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, అంటే 6 ఏళ్ల పై చిలుకు టైం ఉంది. 6 years ప్లస్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిందంటే 6 years ప్లస్ కావాలి. దాంట్లో చలనం రావాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ నేను చెప్పిన టైం ఫ్రేమ్లో ప్లాన్ చేసుకోవాలి. ఇది పక్కా ప్రిడిక్షన్, ఆషామాషిగా ఉండదు. ఇది ఆషామాషి ఆర్టీవీలు బిగ్ టీవీలు కాదు. నేను ఒక్కసారి చెప్పినా అంటే అదే అవుతుంది. నేను ఒక్కసారి చెప్పినంటే అదే అవుతుంది. 120 నుంచి 150% పడిపోతుంది. ఎందుకంటే అది ఎట్లా పడుతుంది అంటే 300% పెరిగింది. సగానికన్నా కింద వచ్చేస్తే రేటు 1 కోటి ఉంటే 40 లక్షలకు వచ్చేస్తుంది. లేవదు. 6 years ప్లస్ టైం పడుతుంది. రాసిపెట్టు. మీ ప్లానింగ్ కూడా అదే విధంగా ఉండాలి. ఆషామాషికి పెడతా, నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, ఏమి ఎక్కడ చేసినా అంతే. ఓ 5-10% ఎక్కడిక్కడ అవుతుంది మీకు లాభం తప్ప. బ్యాంకు వడ్డీ మించిపోదు. మించిన 1% మించుతుంది మీ లాభం. బ్యాంకు వడ్డీ 1 year డిపాజిట్స్ ఉన్నాయి కదా, దానికి అక్కడికే ఉంటుంది మీ లాభం తప్ప. అది మించిపోదు. 12%, 10% కూడా మించిపోదు మీ లాభం. మీ ప్లానింగ్ అట్లా ఉండాలి. మళ్ళీ తప్పదు. గడ్డుకాలం, ఉక్కుపాదం, గడ్డుకాలం. రేవంత్ రెడ్డి తన కాళ్ళ మీద తాను కొట్టుకుంటలేడు. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడో అది ఆయన కోసం మాత్రమే, తెలంగాణ కోసం కాదు. తన పార్టీ కోసం, తన కోసం, తన పార్టీ కోసం, అంటే కాంగ్రెస్ పార్టీ కోసం, తన కోసం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కోసం, తన కోసం తప్ప. దీంట్లో మూడో శక్తి ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆస్కారం లేదు. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఒక మీకు కోణం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇది ఒక హాఫ్ సర్కిల్. అందరూ కలిసి పనిచేస్తున్నారు. అందరూ కలిసి పనిచేస్తున్నారు. మీరు ఎవరికి ఓటేసినా అందరూ కలిసి పనిచేస్తారు. మరి మీరు ఓటు ఎవరికి వేసినా కలిసి పనిచేస్తారంటే మీరు ఓటు వేసి లాభం లేదు అని అర్థం. ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్లో బీజేపీ ఎవరితోనైనా కలుస్తారు, సోనియా గాంధీతోనైనా కలుస్తారు. కావలిస్తే రాహుల్ గాంధీతో తిట్లు తింటారు బీజేపీ. రేవంత్ రెడ్డిని ఏమనదు బీజేపీ. చంద్రబాబు నాయుడు జోలికి పోదు బీజేపీ. కానీ చంద్రబాబు నాయుడును, రేవంత్ రెడ్డిని నష్టపరిచే పనిలో బీజేపీ ఎప్పుడూ ఉంటుంది, కాన్స్టెంట్. ఛాన్స్ దొరికితే నష్టం చేస్తారు, ఛాన్స్ లేకపోతే గడ్డం పెట్టుకుంటారు. అది బీజేపీ దౌర్భాగ్యపు స్థితిలో వెళ్ళిపోయింది. దీనివల్ల నష్టపోయేది ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఇమ్మీడియట్గా నష్టపరిచే రాష్ట్రాలు ఇవి.
ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. బీజేపీకి గడ్డు కాదు. ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీకి కష్టాలున్నాయి. కాంగ్రెస్ బలపడుతుందా అంటే కాంగ్రెస్ కోల్పోతూనే ఉంటుంది. ఇంకా స్టార్ట్, కాంగ్రెస్ పతనం స్టార్ట్. ఆ పతనంలో కూడా ఆ పతనం త్వరగా కావద్దు అంటే బీజేపీ సహకారం తీసుకోకుండా కాంగ్రెస్ త్వరగా పతనం అయిపోతుంది. అందుకోసం అది బీజేపీని పట్టుకొని ఉంటుంది కాంగ్రెస్. సోనియా గాంధీని అంత ఈజీగా బీజేపీ వాళ్ళు ఇచ్చేయరు. ఎందుకంటే సోనియా గాంధీ ఉంటేనే బీజేపీ బలపడుతుంది. రాహుల్ గాంధీ స్పీచ్ ఇస్తేనే బీజేపీ బలపడుతుంది. వచ్చే ఎలక్షన్లో రాహుల్ గాంధీనే నమ్ముకొని ఉంది బీజేపీ. వేరే లీడర్ ఆ స్థానంలో వస్తే ప్రమాదం. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తే మళ్ళీ అపోజిషన్ లీడర్గా ఉండాలని బీజేపీ కోరిక. ఒక రియల్ ఎస్టేట్లో జరుగుతున్న, ఒక స్టేట్లో జరుగుతున్న, ఒక సిటీలో జరుగుతున్న మున్సిపల్ చర్యల వెనుక ఇంత పెద్ద కుట్ర ఉంటుందని ఎవరు ఆలోచించకుండా గ్రౌండ్ రిపోర్ట్లు, లైవ్ రిపోర్ట్లు, కూలిన బిల్డింగ్లు, ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు చూపిస్తారు. ఏ మతలబు లేని బుల్డోజర్ ఉత్తరప్రదేశ్లో చూడొచ్చు. క్రైమ్ జరిగింది, బుల్డోజర్ ఎక్కుతుంది. కానీ ఆ బుల్డోజర్ ఈ బుల్డోజర్ ఒకటే కంపెనీ అయినా పార్టీలు వేరే. ఇది కాంగ్రెస్ పార్టీ బుల్డోజరు, అది బీజేపీ పార్టీ, అది యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్. యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ వేరే, రేవంత్ రెడ్డి బుల్డోజర్ వేరే. సేమ్ కంపెనీ బుల్డోజర్ అయినా పొలిటికల్ పార్టీ వేరే, దాని శక్తి వేరే, దాని మతలబు వేరే. దయచేసి ఇప్పుడున్న పరిణామాలు ఏం జరిగినా, ఎలా జరిగినా, ఎటువంటి పరిస్థితిలో జరిగినా అది అమరావతి వైపు, అభివృద్ధి వైపు, ఈ పతనం అమరావతి పునరుద్ధరణకు, ప్రగతికి మెట్ల లాంటిది. హైదరాబాద్ పతనం అయితే కానీ అమరావతికి శ్వాస తీసుకునే పరిస్థితి ఉండదు. బ్రాండ్ హైదరాబాద్ should get severely damaged so that Amaravati can build from there and progress as a numero uno investment destination. ప్రజల్లో భయం, ఇన్వెస్టర్లలో భయం, ఇన్వెస్టర్లలో డౌట్. ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి ఇంకోసారి చింపజేసే విధానమే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న తంత్రం. వాళ్లకున్న భరోసాని చెడగొట్టి విరగొట్టి ఆంధ్ర వైపు పెట్టుబడులు పోవాలి అనే గ్రాండ్ ప్లాన్ జరుగుతూనే ఉంటుంది. 4 ఏళ్ల వరకు తెలంగాణ రియల్ ఎస్టేట్కి భవిష్యత్తు లేదు. రాబోయే రోజుల్లో బుల్డోజర్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్స్పై పడి నేలమట్టం చేస్తుంది. అది తథ్యం. నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా. హై రైజ్ కూడా అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు అని మొత్తం 40 అంతస్తులు కూడా కూడగొట్టచ్చు అనుకుంటే. కోర్టులు కూడా అడ్డుకోలేవు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి బిల్డింగ్ రూల్ని వయలేట్ చేసింది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ బిల్డర్స్ దొంగనా కొడుకులు. ఇది నా కంక్లూషన్, సింపుల్ కంక్లూషన్. ఎంత సింపుల్గా ముగించాను చూడండి. హైదరాబాద్ బిల్డర్స్ దొంగనా కొడుకులు. రూల్స్ కంప్లీట్ వయలేట్ చేస్తుంది, గవర్నమెంట్ వెసులుబాటు ఇస్తుంది అని 40-50 అంతస్తులు కట్టి ఒక సింగిల్ లాతోని మొత్తం బిల్డింగులు కొట్టచ్చు.
సుప్రీంకోర్టులో కేసు వేస్తే 95-98% హైరైజ్లు హైదరాబాద్లో ఉండవు. మంచి మార్గం ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పిందా లేదా? 40% హైరైజ్లు ప్రాబ్లమేటిక్ భూములపై కడితే నేషనల్ బిల్డింగ్ నామ్స్ని 95% బిల్డింగ్లు వైలేట్ చేసినాయి. 40% ల్యాండ్ ప్రాబ్లమ్స్, మిగతాదంతా కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్. కక్కుర్తి. నష్టపోయింది ఎవరు? ఇవాళ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది ఎవరిది? హైదరాబాద్. దెబ్బతిన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని అడ్డం పెట్టుకొని ఇంకేం రియల్ ఎస్టేట్ అమ్ముకుంటారు మీరు? ఛాన్స్ లేదు. అందరూ ఈ విషయం గమనించాలి. రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిందంటే 120-150% పతనం ఖాయం అని తెలియజేస్తూ, మీరు కూడా ఒకసారి ఈ వీడియో విని ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి అని చెప్తూ నమస్కారం.